బయటకొచ్చి మాట్లాడడం అనుకునేది చాలా పెద్ద స్టెప్ కదా. Yeah. దాని నుంచి వచ్చేవన్నీ విమర్శలు ఎదుర్కోవాలి, ఇటు నుంచి మంచిగా పొగిడే వాళ్ళని ఎదుర్కోవాలి. ఎలా తీసుకుంటున్నారు ఇదంతా? ఇంజస్టిస్ జరిగింది కాబట్టే నాకు అంత ఇంజస్టిస్ అంటే ఏం జరిగినట్టు? మీరు లిరిక్స్ మర్చిపోయిన వాళ్ళని ఎలా టాప్లో తీసుకెళ్ళి పెడతారు? ఎవరు ఆ లిరిక్స్ మర్చిపోయిన వ్యక్తుల పేర్లు ఏమైనా చెప్పగలరు? లిరిక్స్ మార్చి వాళ్ళు ఓన్ లిరిక్స్ పెట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు స్టేజ్ మీద. బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అసలు? ఫేవరెటిజం సాంగ్ సెలెక్షన్లో, డ్రెస్సింగ్ దగ్గర, బాడీ. అంటే కంటెస్టెంట్ ఫేవరెటిజం నడుస్తుందంట. ఇండస్ట్రీ అంతా ఒక సైడ్, మీరు ఒక సైడ్ అయిపోయినట్టు ఏమైనా అనిపిస్తుందా మీకు? ఎస్టాబ్లిష్డ్ ప్రొఫెషనల్ సింగర్స్ మాత్రం ఎలిమినేషన్ ఎపిసోడ్ తర్వాతే మాట్లాడడానికి కారణం ఏంటి? నా కెరియర్లో నాకు తెలిసి అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ అని ఇవ్వలేదు. అది ఇచ్చాకే నన్ను అంత ఘోరంగా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. రియాలిటీ షోస్లో బయట ఎంతవరకు రియాలిటీ ఉంది? రియాలిటీ షోస్లో స్క్రీన్ మీద కనిపించేది మన అందరం చూస్తూనే ఉంటాం. మరి బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది? చాలా విషయాలు ఈ మధ్య వెలుగులోకి వస్తున్నప్పటికీ కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. బట్ ఏంటి అసలు నిజం అనే విషయాలు ఈరోజు నాతో మాట్లాడడానికి సింగర్ ప్రవస్తి గారు ఉన్నారు. చాలా విషయాలు అయితే మాట్లాడదాం. హలో అండి. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, హౌ యూ? ఐఎమ్ గుడ్, బట్ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ విత్ ఆల్ దిస్ క్రిటిసిజం గోయింగ్ ఆన్. పర్లేదా? బాగానే జరుగుతుంది? మేనేజింగ్ వెల్లా? ఓకే. అంటే మనం ఇంత బయటకు వచ్చి మాట్లాడడం అనుకునేది చాలా పెద్ద స్టెప్ కదా. దాని నుంచి వచ్చేవన్నీ విమర్శలు ఎదుర్కోవాలి, ఇటు నుంచి మంచిగా పొగిడే వాళ్ళని ఎదుర్కోవాలి. ఎలా తీసుకుంటున్నారు ఇదంతా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హేట్ అనేది డెఫినెట్లీ వస్తుంది. దే ఆర్ లైక్ ఎలిమినేట్ అయ్యింది కాబట్టి అంత చెప్తుంది. యాక్సెప్ట్ చేయలేకపోతుంది ఫెయిలియర్ని. 19-year-old కాబట్టి ఇదంతా చేస్తుంది అని చాలామంది అంటున్నారు. బట్ నేను ఒకటే చెప్తా, ఐవ్ డన్ 14 రియాలిటీ షోస్ ఇన్ టోటల్. దానిలో కొన్ని ఎలిమినేట్ అయ్యాను. తమిళ్లో అయ్యాను, హిందీలో అయ్యాను, అక్కడ కూడా ఎలిమినేట్ అయ్యే వచ్చాను. నేను అక్కడ ఏం విన్నర్ అయ్యి రాలేదు. సో అప్పుడు కూడా నేను ఎలిమినేట్ అయ్యాను. బట్ అప్పుడు ఎందుకు నేను మాట్లాడలేదు అనేది మీరు ఆలోచించాలి. అండ్ రియాలిటీ షోస్ అన్నిటినీ అనట్లేదు, పాడుతా తీగ సిల్వర్ జూబ్లీ సిరీస్ అని అంటున్నాను. మళ్ళీ పాయింటింగ్ అవుట్ అట్ దిస్ సీజన్. సో ఇక్కడ ఇంజస్టిస్ జరిగింది కాబట్టే నా కెరియర్ కూడా ఆల్మోస్ట్ సాక్రిఫైస్ చేసి ఇవన్నీ బయట పెడుతున్నాను. సో అదొక్కటి ఆడియన్స్గా మీరు ఆలోచించాలి బిఫోర్ యూ స్పీక్ సంథింగ్. ఓకే. ఇందాక నేను అన్నట్టు స్క్రీన్ మీద కనిపించేది అయితే మేము చూస్తాం, మంచిగా అందరినీ చూపిస్తారు, ఏదో పొగుడుతున్నట్టు, నవ్వుతున్నట్టు, హ్యాపీ ఒక ఫ్యామిలీ లాగా. సో బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అసలు? బయట అస్సలు అలా కాదు. ఓకే. చాలా మెంటల్ ట్రామా ఉంటుంది. సాంగ్ సెలెక్షన్ వైజ్ కానీ ఆ కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒక కంటెస్టెంట్ని దూరంగా ఉండడం, ఒక కంటెస్టెంట్కి. ఆ ఒక కంటెస్టెంట్ కూడా నేనే అక్కడ. ఓకే. నాకు అంత దూరం ఉండి సరిగ్గా మాట్లాడకుండా మా మదర్ని కూడా దూరం పెట్టి ఇవన్నీ చేస్తారు. ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ యువర్ మెంటల్ హెల్త్. ఇంకొకటి ఏంటంటే, నేను పాడే ముందు వచ్చి ఎలిమినేషన్ ఉంది మీరు గుర్తుపెట్టుకోండి అని డైరెక్టర్ గారు వచ్చి మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తున్నారని ముందే అంటే అదే ఎపిసోడ్లో అయితే అలా చేశారు. సో ఐ గెస్ హీ వాస్ హింటింగ్ మీ ఫ్రమ్ బిఫోర్. ఓకే. సో అవన్నీ పడతాయి. ఇప్పుడు మీరేం చేసే ముందు మీ దగ్గరకు వచ్చి ఇలా ఉంది అలా ఉంది అంటే మీరు కొంచెం డల్ అవుతారు ఆటోమేటిక్గా. సో ఇవన్నీ చేస్తారు. సో ఇట్స్ నాట్ అ వెరీ హ్యాపీ ఎన్విరాన్మెంట్ యాజ్ ఇట్ ఈస్ షోన్ ఇన్ ద టీవీ ఛానల్. ఓకే. అండ్ అగ్రిమెంట్స్ ఏమైనా ఉంటాయా? అంటే మీరు ఇలానే మాట్లాడాలి, ఇంతే చేయాలి, ఇన్ని సంవత్సరాలు పాడాలి ఇట్లా? అంటే డిఫరెంట్ ఛానల్కి డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి అగ్రిమెంట్లో. ఓకే. ఇక్కడ మాత్రం షో అయ్యే వరకు మీరు వేరే టీవీస్లో పాడలేరు, ఇదొకటి ఉండింది. సో మేము ముందే సైన్ చేసేయాలి, వీళ్ళు మాకు ఆప్షన్ ఇవ్వలేదు మీరు కొన్ని రోజులు ఆగి సైన్ చేయండి అని కానీ, సైన్ చేయకుండా పాడని ఒక స్కెడ్యూల్ అని కానీ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. సో వీ హ్యాడ్ టు, మాకు చాయిస్ లేదు ఇంకా. సో నేను అగ్రిమెంట్ అయితే సైన్ చేశాను, ఆవిడ చెప్పారు రీల్లో. సో చేశాను అగ్రిమెంట్. జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ కానీ ఈటీవీ గురించి కానీ అప్పట్లో నుంచి ఇప్పటిదాకా మంచి పేరు ఉంటుంది కదా. బ్యాక్గ్రౌండ్లో ఎక్కడ విన్నా ఈటీవీ ఒక గవర్నమెంట్ లాంటిది, బాగా చూసుకుంటారు అని. సో ఇస్ ఇట్ ట్రూ? నిజంగానే అంత బాగా చూసుకుంటారా? సో ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉన్నది జ్ఞాపిక ప్రొడక్షన్ హౌస్ వాళ్ళ మీద. ఓకే. సో ఈటీవీలో నా ముందు కూడా పాడాను. ఎస్పీబీ సార్ ఉన్నప్పుడు 7 months పాడాను పాడుతా తీయగాలో. దట్ వాజ్ సీజన్ 13. ఓకే. సో అక్కడ అంతా బాగా జరిగింది. సాంగ్ సెలెక్షన్లో నో ఫేవరెటిజం, నో ఇంజస్టిస్. బాలు గారు కూడా ఎంత క్లియర్గా చెప్పేవాళ్ళు, ఏమున్నా కూడా అంత బాగా చెప్పేవాళ్ళు జడ్జ్మెంట్లో. సో ఇవన్నీ జరిగాయి. అవుట్ఫిట్స్ విషయంలో అస్సలకే ప్రాబ్లం లేదు అప్పుడు. ఇవన్నీ ఉన్నాయి, నాకు ఎప్పుడు కూడా ఇబ్బంది లేదు. చాలా బాగా
చూసుకున్నారు ఈటీవీ వాళ్ళు అప్పుడు. ఓకే. ఫుడ్ పరంగా కానీ అన్నిటి పరంగా రూమ్ ఇచ్చేవాళ్ళు. నేను చెన్నై నుంచి వచ్చేదాన్ని, సో రూమ్ ఇచ్చేవాళ్ళు అన్నీ బాగా చూసుకున్నారు. ఓకే. బట్ ఈ సీజన్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అలా ఉంటుందన్న ఒక థాట్తోనే నేను ఇక్కడికి వచ్చాను సిల్వర్ జూబ్లీ సిరీస్కి. ఓకే. కానీ ఈ సీజన్లో అంత ఫేవరెటిజం సాంగ్ సెలెక్షన్లో, డ్రెస్సింగ్ దగ్గర బాడీ షేమింగ్ చేసి అంత అన్కంఫర్టబుల్ అవుట్ఫిట్స్ ఇవ్వడం, అండ్ ఫుడ్ పెట్టేవాళ్ళు కాదు షూటింగ్లో, డిన్నర్ అనేది పెట్టేవాళ్ళు కాదు ఎంత లేట్ అయినా. నేను ఇది ఏ రియాలిటీ షోలో చూడలేదు. ఓకే. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని నేను మాట్లాడాను. డ్రెస్సింగ్ గురించి వస్తే జ్ఞాపక ప్రొడక్షన్స్ నుంచి కూడా ఒక వీడియో వచ్చింది. Yeah. సో న్యూట్రల్ గా మాట్లాడుకుంటే ఆవిడ మీ డ్రెస్సెస్ స్క్రీన్ మీద వేసి చూపించారు. సో ఆ డ్రెస్సెస్ లో ఎక్కడ బాగాలేదు అనేలాగా ఏం లేదు కదా, Yeah. మరి ఎందుకు కంప్లైంట్ చేశారు అనే ఒక క్వశ్చన్ అయితే రేస్ చేస్తారు కదా. సో నేను అదే నిన్న వీడియో పెట్టాను, నేను 2 ఫొటోస్ మీద కూడా మాట్లాడాను. ఫస్ట్ థింగ్ ఆవిడ ఏం మాట్లాడారంటే సాంగ్కి తగ్గట్టుగా మేము ఇస్తామని చెప్పారు. ఓకే. సో నేను పాడిన పాట నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగు, ఇట్స్ అ సాడ్ సాంగ్. వీడియోలో కూడా పాప అబ్బాయి చింగి బట్టలు వేసుకొని ఏడుస్తూ పాడే పాట, అది జరిగే రియాలిటీ గురించి. ఓకే. సో అలాంటి పాటకి మీరు డిస్కో డ్రెస్ ఎందుకు ఇచ్చారు మరి, పాటకు తగ్గట్టుగా ఇస్తున్నారంటే? సో అది మీరు ఆలోచించాలి. సెకండ్ థింగ్, ఒక సారీ ఇచ్చారు ఇక్కడంతా చుట్టి, ఇక్కడ దోపి కింద అంతా ఉంది, అది 5 times నన్ను తిప్పారు. అది ఇప్పించి మళ్ళీ కట్టించి మళ్ళీ కట్ చేసి ఇచ్చి. సో రిహార్సల్స్ అవుతున్న టైంలో ఎంత ఎగ్జాస్టింగ్ ఉండింది నాకు. లాస్ట్ ఎపిసోడ్ అది షూటింగ్, అది కూడా. సో అంత ఎగ్జాస్ట్ చేసేసారు నన్ను, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇలా గట్టిగా చుట్టేశారు. ఆ సారీ కట్టలేదు, చుట్టేశారు నాకు. ఎన్ని పిన్లు పెట్టారు అంతా కూడా. అండ్ ఇక్కడ అంతా స్కిన్ కనిపిస్తుంది, ఆ ఫోటోలో క్లియర్ లేదు వాళ్ళు పెట్టింది. ఇక్కడ అంతా కూడా చాలా ఓపెన్ ఉండే ఆ డ్రెస్ లో. చాలా నేను కాన్షియస్ అయ్యాను పాడే ముందు, అన్ని కెమెరాల ముందు అని లైటింగ్ లో. ఐ గోట్ వెరీ వెరీ కాన్షియస్. సో నేను చెప్పాను కూడా, మ్యామ్ ఇట్ ఈస్ మేకింగ్ మీ అన్కంఫర్టబుల్ అంటే, లేదు బాగుంటుంది అన్నారు. నాంపల్లి డ్రెస్ కూడా ఇక్కడ అంతా సెక్వెన్స్ ఉన్నాయి మీరు చూసినట్టు, ఇక్కడ టైట్ ఒక బెల్ట్ కూడా ఉంది ఆ ఫోటోలో. సో ఇవన్నీ నేను చెప్తే ఆవిడ లేదు కెమెరాలో బాగుంటుంది, ఇట్స్ లుకింగ్ గుడ్ అన్నారు, కానీ నేను కంఫర్టబుల్ అన్న పాయింట్ అయితే ఆవిడ పట్టించుకోలేదు. సో అండ్ సారీ బొడ్డు కింద కట్టుకోమని అయితే చెప్పారు, నేను అది కూడా చెప్పాను నిన్న వీడియోలో చెప్పారు. సో ఇవన్నీ మరి నేను ఇంత క్లియర్గా మాట్లాడుతున్నా, మరి దీనికి ఎందుకు ఆన్సర్ చేయలేదో నాకు తెలీదు. సాంగ్ సెలెక్షన్ గురించి కూడా మాట్లాడా, అది కూడా నేను ప్రూఫ్తో బయట పెట్టాను. అది ఇంకా ఏదో మాట్లాడారు, ఇలా లాలో జడ్జ్మెంట్లో అన్నీ మాట్లాడారు. సో లాలో లా ప్రకారం నడుస్తుంది, ఇక్కడ ఫేవరెటిజం ప్రకారం నడిచింది కాబట్టి నేను అంత ప్రూఫ్తో బయట పెట్టాను. సో ఇంకొక పాయింట్ మర్చిపోయాను యాక్చువల్లీ వీడియోలో, మళ్ళీ స్టోరీలో పెట్టాను, ఇక్కడ చెప్పలేదు ఇంటర్వ్యూస్లో. ఈ పాయింట్ ఏంటి అంటే, ఒక కంటెస్టెంట్ తనకి ఏదో పనుండి రాలేకపోవడం వల్ల షూట్ అంతా కూడా షఫల్ చేస్తారు, స్కెడ్యూల్ అంతా. అది మీరు ఎలా చేస్తారు? అది విఐపి ట్రీట్మెంట్ కాదా, డిస్క్రిమినేషన్ కాదా? మరి అది ఒక్క కంటెస్టెంట్ కోసం మీరు అలా ఎందుకు చేశారు? మరి ఇది కూడా మీరు ఆన్సర్ చేయాలి. సో ఇది ఆడియన్స్కి ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో ఒకసారి ఆలోచించండి. అంటే కంటెస్టెంట్ ఫేవరెటిజం నడుస్తుందంటారా? డిస్క్రిమినేషన్, ప్యూర్ డిస్క్రిమినేషన్. అండ్ ఇప్పుడు మీరు ఇండస్ట్రీ అంతా ఒక సైడ్, మీరు ఒక సైడ్ అయిపోయినట్టు ఏమైనా అనిపిస్తుందా మీకు? అంటే ఒక్కొక్కరు వచ్చి వీడియోస్ చేస్తూనే ఉన్నారు, ఇలా మంచి వాళ్ళు, ఇలా వాళ్ళు, ఇలా అని. ఒక్కరే అయిపోయినట్టు ఏమైనా అనిపిస్తుందా? ఇండస్ట్రీ అంతా కాదు, కొంతమంది నాకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, ఇలా కాల్ చేసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. బట్ కొంచెం ఎస్టాబ్లిష్డ్ ప్రొఫెషనల్ సింగర్స్ మాత్రం నాకు అగెయిన్స్ట్ గానే టీమప్ అయి ఉన్నారు. అండ్ ఐ డోంట్ బ్లేమ్ దెమ్, బికాస్ వాళ్ళు అదే కెరియర్ లో ఉన్నారు, వాళ్ళు కెరియర్ పనంగా పెట్టలేదు. సో వాళ్ళు కూడా ఇవన్నీ దాటుకొని వెళ్ళిన వాళ్ళు. అఫ్ కోర్స్ ఫెయిల్యూర్స్ తెలిసిన వాళ్ళు వాళ్ళంతా, వాళ్ళు అన్నీ ఇవి నార్మలైజ్ చేసేసారు. అదొక ప్రాబ్లం. రియాలిటీ షో అంటే ఇంతే కదా, ఇలానే జరుగుతుంది అని నార్మలైజ్ ఎందుకు చేశారు? అదే మీరు మదర్స్ కూడా ఉన్నారు కొంతమంది ఆ సింగర్స్లో. అదే మీ పిల్లలకైతే మీరు స్టాండ్ తీసుకోరా, ఇంత ఇంజస్టిస్, ఇంత అన్కంఫర్టబుల్ మీరు పిల్లలు ఫీల్ అయ్యారంటే మీరు స్టాండ్ తీసుకోరా, ఇలానే వదిలేస్తారా? సో దిస్ ఇస్ మై క్వశ్చన్. సో అఫ్ కోర్స్ ఐ ఫీల్ వెరీ టీమ్డ్ అప్, కార్నర్ అయిపోయానని అయితే అనిపిస్తుంది, కానీ దట్ డజంట్ స్టాప్ మీ ఫ్రమ్ ఎక్స్పోజింగ్ ఆల్ దిస్. దట్స్ గుడ్ యాక్చువల్లీ. అంటే మీరు ఆగకుండా ఉండడం అనేది గొప్ప విషయం, ఇంత జరుగుతున్నప్పుడు ఆగకుండా ఉండడం. అండ్ సెకండ్ థింగ్, నన్ను అడిగితే డ్రెస్సింగ్తో అసలు సంబంధమే లేదు. ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్, ఇట్ ఈస్ సింగింగ్ షో కదా, మీరు యాక్టింగ్లో పని చేయట్లేదు కాబట్టి ఇట్ ఈస్ బెటర్, మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది వేసుకోవడం. సో ఐ అప్రిషియేట్ దట్ పాయింట్. బట్ ఇంకొకటి ఏంటంటే, వీళ్ళందరూ పొగుడుతున్న విషయం మీకు ఒక్కరికే ఎందుకు తప్పైంది? అండ్ సెకండ్ పాయింట్, ఎలిమినేషన్ ఎపిసోడ్ తర్వాతే మాట్లాడడానికి కారణం ఏంటి? ముందే ఎందుకు మాట్లాడలేదు అనే క్వశ్చన్ కూడా రేజ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, సో దానికి ఏమంటారు?
ఫస్ట్ థింగ్ వాళ్ళు ఎందుకు ఎవ్వరు మాట్లాడట్లేదు, అందరు సపోర్టివ్గా ఎందుకు మాట్లాడంటే వాళ్ళు కెరియర్ పరంగా పెట్టలే, అదే నేను పెట్టాను కాబట్టి నేను ఎక్స్పోజ్ చేయడానికి వచ్చాను. వాళ్ళకి అదే కెరియర్, సో డెఫినెట్లీ ఫియర్ ఉంటుంది. ఓకే. అండ్ సెకండ్ థింగ్ నేను చెప్పినట్టు నార్మలైజ్ చేసేసారు. ఇట్ ఈస్ లైక్ విక్టిమ్ బ్లేమింగ్. మీరు ఎలా నార్మలైజ్ చేస్తారు, అసలు ఎందుకు వెళ్ళావు తెలిసి కూడా అని అంటున్నారు. సో దట్ ఈస్ నాట్ రైట్. నేను ఎందుకు వెళ్ళానో రీజన్ కూడా చెప్పాను. ఐ నీడెడ్ ఎక్స్పోజర్. ఓకే. సో ఫ్యామిలీ అంతా కూడా నా మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు నేను ఎక్స్పోజర్ కోసం వెళ్ళాను. సో అంత రెస్పాన్సిబిలిటీస్ నాకు ఉన్నప్పుడు అయినా కూడా నేను కెరియర్ పరంగా పెట్టి అంత పెడుతున్నాను అంటే మీరు ఆలోచించాలి. అండ్ ఇంకో పాయింట్ ఏది అడిగారు మీరు? అండ్ అంటే వీళ్ళందరూ ఎలిమినేట్ అయిన తర్వాతే మాట్లాడుతున్నారు అనే ముందు ఎందుకు చెప్పలేదు? అవును. సో నేను చెప్పినట్టు నాకు ఫస్ట్ షెడ్యూల్ నుంచి కూడా క్విట్ అవ్వాలని చాలాసార్లు అనిపించింది. ఓకే. బట్ అగ్రిమెంట్ సైన్ చేశాను. సో ఐ కాంట్ వాక్అవుట్ ఆన్ మై ఓన్. Okay. అండ్ ఐ న్యూ దే వర్క్ ఆన్ ఎలిమినేట్ మీ సమ్ డే. కానీ ఏదో ఏ టాప్ 5లోనో ఏదో అనుకున్నాను, కానీ మరీ టాప్ 12లో తీసే కంటెస్టెంట్ నేను కాదు. Yeah. అది అందరికీ తెలుసు. అండ్ నా పర్ఫార్మెన్సెస్ రిలీజ్ అవుతాయి, మీరే చూడాలి. సారేగామే నా పాట పాడాను. అండ్ నా కెరియర్లో నాకు తెలిసి అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ నేను ఇవ్వలేదు. అది ఇచ్చాకే నన్ను అంత ఘోరంగా ఎలిమినేట్ చేశారు. అదొక నాకు ఉండిపోయింది లోపల, ఆ బాధ అనేది ఉండిపోయింది. అండ్ ఫేవరెటిజం ఎక్కడ కూడా జరగకూడదు. ఇట్స్ గోన్ ఎఫెక్ట్ వన్స్ మెంటల్ హెల్త్. ఓకే. సో అందుకే నేను ఎక్స్పోజ్ చేశాను. నాలా ఇంకొకరు సఫర్ అవ్వకూడదు అన్న రీజన్తోనే నేను ఇవన్నీ చేశాను. నాకు ఇంకొక క్వశ్చన్ కూడా రేజ్ అయింది. ఇట్స్ లైక్ వాళ్ళ మీద ఎందుకు ఫేవరెటిజం? అసలు ఎవరెవరికైనా బంధువులు ఉన్నారా దాంట్లో? మీరు అందరిలానే కంటెస్టెంట్ కదా, మీ మీద ఎందుకు డిస్క్రిమినేషన్ ఉంది, వాళ్ళ మీద ఎందుకు ఫేవరెటిజం ఉంది? అంటే అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది టాప్ పీపుల్, అక్కడ ఉన్న వాళ్ళు ప్రొడక్షన్ హౌస్ కావచ్చు, ఆ సెట్లో ఎవరైనా కావచ్చు, వాళ్ళు రికమెండ్ చేసిన క్యాండిడేట్స్ వీళ్ళు. వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తూ, సో ఫేవరెట్ ఉంటుంది. అఫ్ కోర్స్ మనకైనా ఉండొచ్చు. మీరు కూడా చిన్నప్పటి నుంచి పెరిగారు కదా, వాళ్ళందరి చేతుల్లో పెరిగారు. నన్ను జడ్జెస్ గా ఉన్నప్పుడైతే నన్ను చూడలేదు. సో అది కరెక్టే. నేను చిత్రమ్మ వాళ్ళ దగ్గర పాడాను చిన్నప్పటి నుంచి కూడా. సో వీళ్ళు నన్ను జడ్జెస్ గా అయితే ఫస్ట్ టైమే చూస్తున్నారు. చంద్రబోస్ సార్ చూసారు నన్ను చిన్నప్పటి నుంచి, ఆ పాయింట్ చెప్పారు కూడా ఒక ఎపిసోడ్ లో. కరెక్ట్. సో చూసారు. కానీ వీళ్ళని మాత్రం ఒక షోలో కంటిన్యూస్గా చూస్తూ వచ్చారు కొంతమంది కంటెస్టెంట్స్. అక్కడ వాళ్ళు జడ్జెస్ ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చారు. సో వీళ్ళు వెళ్ళి క్యారవన్లో మాట్లాడడం కానీ జడ్జెస్తో అంతా క్లోజ్ ఉన్నారు. నాకు ఆ చనువు కూడా లేదు అక్కడ. ఓకే. సో అవన్నీ అవుతున్నాయి కాబట్టి ఆ ఫేవరెటిజం అనేది వస్తుంది, ఆటోమేటిక్లీ వస్తుంది. కానీ నా బాధ ఏంటంటే అది మీ జడ్జ్మెంట్లో చూపించకూడదు. నాకు అదొకటి, బయట జడ్జ్మెంట్ లో మీరు అలా ఉండకూడదు, డిస్క్రిమినేషన్ కూడా ఎప్పుడు చూపించకూడదు అని నాకు అనిపించింది. సో అంటే లిరిక్స్ మర్చిపోయినా కూడా టాప్ లో పెట్టడం, ఆబ్వియస్ మిస్టేక్స్ చేసినప్పుడు మీరు పెట్టకూడదు యాజ్ ఎ జడ్జ్ అని నాకు అనిపించింది. మీరు ఏదైతే పాట పాడి ఎలిమినేట్ అయ్యారో ఆ పాటలో ఒక 2 లైన్స్ ఏమైనా మా ఆడియన్స్ కి వినిపిస్తారా? అంటే దే ఆల్సో వాంట్ టు లిజన్ కదా. కొంచెం వాయిస్ ట్రైన్ ఉంది, అదొక నాట్ ఏ ప్రాబ్లం. మీరు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే. సారేగామే పదరి సే మచి వేసే, దట్స్ వాట్ వి సే. తెలుసుకో లక్ పావు కిలో, లాస్ పావు కిలో, లేబర్ పావు కిలో, చేర్చుకో భక్తి పావు కిలో, హోప్ పావు కిలో, టాలెంట్ పావు కిలో, అన్నిటినీ కలిపి కట్టిన పెద్ద పోట్లమే సీక్రెట్ ఆఫ్ సక్సెస్. సారేగామే పదరి సే మచి వేసే, దట్స్ వాట్ వి సే. నిజాయితీ విజయపు రహస్యము. ఓ సూపర్ నైస్. అంటే యాక్చువల్లీ నాకు దీంట్లో ఏది హైపిచ్చి ఉండాలి, ఏది లోపిచ్చి ఉండాలి తెలియదు, కానీ వినడానికి మాత్రం బాగుందని మాత్రం చెప్పగలను నేను ఖచ్చితంగా. ఈ పాట పాడి ఎలిమినేట్ అయ్యారనేది నిజాయితీ విజయపు రహస్యము అని చెప్పి నేను ఎలిమినేట్ చేశారు. అయ్యో బాగా సింక్ అయింది. సో సునీత గారు మాట్లాడిన వీడియోలో కూడా అంటే బాగా పాడావని లేదు, ముద్దుగా పాడావని అన్నారు అప్పట్లో మిమ్మల్ని జడ్జెస్. సో ఇప్పుడు కూడా నేర్చుకోమని చెప్పడంలో తప్ప నువ్వేమైనా ఇంకా చిన్నపిల్ల ఒళ్ళో కూర్చోబెట్టుకొని చెప్పడానికి, నేను కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఎత్తుకుని పెంచాను అని సునీత గారు అన్నారు. దాని ఆవిడ రియాక్షన్ మనం విన్నాం. సో మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ముద్దుగా పాడా అనకుండా బాగా పాడా అన్న వాళ్ళు లెజెండ్స్ ఉన్నారు అక్కడ. చిత్రమ్మ ఉన్నారు, ఇళయరాజా సార్ ఉన్నారు, ఎందుకు మన ఎస్పీబీ సార్ అన్నారు. నీకు టెక్నికల్గా నేను ఎలాంటి మిస్టేక్ కూడా చెప్పలేకపోతున్నాను, ఇది హ్యూమన్లీ ఇంపాసిబుల్ అని చెప్పారు. సో అదొక్కటి ఆవిడ ఒకసారి చూస్తే బాగుంటుంది, బికాజ్ ముద్దుగా పాడానైతే అనలేదు. సెకండ్ థింగ్, నన్ను ఒళ్ళో ఎప్పుడు కూర్చోబెట్టుకున్నా నాకు గుర్తులేదు యాక్చువల్లీ. ఐ డోంట్ రిమెంబర్ నన్ను ఆవిడ అంత సపోర్ట్ చేయడం నాకు ఎప్పుడు గుర్తులేదు. సో అది. అండ్
నేను ఇప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకోమని అయితే అడగలేదు నా వీడియోలో కూడా. ఐ జస్ట్ ఆస్క్డ్ టు రెస్పెక్ట్ మీ యాజ్ ఎ సింగర్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నాకు ఆ రెస్పెక్ట్ ఇవ్వమని నేను అడిగాను. అండ్ డిస్క్రిమినేషన్ చేయొద్దు అని ఒక్కటి అడిగాను నేను. సో అది ఇంకేవో కొన్ని పాయింట్స్ చెప్పారో అది దాని మీద నేను వీడియో కూడా పెట్టాను. ఐ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ పాయింట్ టు పాయింట్. సో అవి ఇది జరిగింది. ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి ఏమైనా బెదిరింపులు ఏమైనా వస్తున్నాయా? ఐ మీన్ ఇలా తప్పు, ఇలా మాట్లాడి ఉండకూడదు, అసలు ఎక్స్పోజ్ చేయకుండా ఉండాల్సింది ఇలాంటి? అక్కడ ఉన్న సింగర్స్ నుంచి వచ్చాయంటే ఆ డైరెక్ట్ కీరాణి సార్ దగ్గర ఉన్న టీం నుంచి కొంతమంది కాల్ చేశారు. ఓకే. చేసి చాలా తప్పు, నీకు జరిగిన పెయిన్ నాకు కూడా అయ్యింది, మరి నేను చేయలేదా నేను చెప్తున్నట్టు వీళ్ళందరూ నార్మలైజ్ చేసేసారు. సో దే డోంట్ అండర్స్టాండ్ వాట్ ఐవ్ బిన్ త్రూ. అదొక పాయింట్. వాళ్ళ ఒపీనియన్ బట్టి దే కాంట్ ఇన్వాలిడేట్ మై ఫీలింగ్స్. సో ఇలా చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ మరీ ఘోరంగా బెదిరించిన వాళ్ళు అయితే ఎవరు లేరు. కొన్ని ఫేక్ అకౌంట్స్ ఆఫ్ కోర్స్ వాళ్ళు పెడుతూ ఉంటారు. సో ఇది ఒకటి జరిగింది. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ఒపీనియన్స్ కాబట్టి. బట్ కీరవాణి సార్ అనగానే ది లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇలా వస్తుంది కదా కంపల్సరీ. అలాంటి వ్యక్తి ఏమైనా చెప్తున్నారంటే అది కూడా నిజమేనేమో, నిజంగానే తిని సైడ్ నుంచి కూడా ఏమైనా మిస్టేక్ ఉందేమో అనే క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతాయి కదా. ఎక్కడ తప్పుగా అనిపించింది అని మాట్లాడింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కీరాణి సార్ నా సింగింగ్ బట్ అయితే నెగిటివ్ కామెంట్స్ ఇవ్వలేదు. ఫర్ దెమ్ టు బ్లేమ్, నా సింగింగ్ ని బ్లేమ్ చేయడానికి వాళ్ళకి ఇప్పుడు ఆప్షన్ లేదు. బికాస్ నా సింగింగ్ ఎక్కడ కూడా ఆయన అంత కించపరిచి అయితే మాట్లాడలేదు. అదే అంతరామమే అన్న పాట తర్వాత నేను సునీత గారితో ఏకీభవిస్తున్నాను అని ఆపేసరిగా ఆయన ఒపీనియన్ అని చెప్పలేదు. సో ఇదొకటి జరిగింది. బట్ కీరవాణి సార్ నేను యాజ్ అ పర్సన్ నేను ఎప్పుడేమనలేదు. హీస్ అ వెరీ ఫన్ పర్సన్, జోక్స్ చేస్తుండే వాళ్ళ సెట్లో. అండ్ టాలెంట్ వైజ్ హీస్ దేర్, ఆస్కర్ విన్నర్ ఆయన. సో ఆయన్ని క్వశ్చన్ చేసి అయితే ఎవరికీ లేదు. కానీ ఒక మాట అన్నారు, అది ఆయన ఒపీనియన్ అయి ఉండొచ్చు, కానీ ఇట్స్ అన్ ఇన్సల్ట్ యాక్చువల్లీ. సో ఆ మాట ఏంటంటే ఇలాగా వెడ్డింగ్ షోస్లో వాటిలో పాడే వాళ్ళు అసలు నా దృష్టిలో సింగర్సే కాదు అన్న పాయింట్ అయితే అన్నారు. లైవ్లోనా ఆఫ్ ది స్క్రీన్? లేదు, స్క్రీన్ ముందే అన్నారు. బట్ మరి వీళ్ళు రిలీజ్ చేస్తారో ఎడిట్ చేస్తారో నాకు తెలీదు, కానీ నేను చెప్తున్నాను ఇది ఈ కరెక్ట్ స్టేట్మెంట్ అయితే అన్నారు. సో అన్నాక ఆయన ఒపీనియన్ అని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు మనం ఏదైనా చేస్తే నువ్వు ఇది చేసి నాకు నచ్చలేదు అంటే దట్స్ ఒపీనియన్. కానీ నువ్వు చేస్తే నువ్వు మనిషివే కాదు అనడం ఇట్స్ అన్ ఇన్సల్ట్. సో టు మీ ఇట్ ఫెల్ట్ లైక్ అన్ ఇన్సల్ట్. అండ్ కంటెస్టెంట్స్ ఇటువైపు ఉంటారు రైట్ సైడ్కి, జడ్జెస్కి. సో ఆయన చూస్తూ ఎందుకు అన్నారు, లైక్ నన్ను చూసారు కొన్ని వెడ్డింగ్ షోస్లో పాడడం. సో ఇట్ ఫెల్ట్ వెరీ పర్సనల్. నన్ను చూస్తూనే చెప్పారు. ఇది కూడా కొనమని నీకు ఎలా తెలుసు నేను చూస్తున్నట్టు, అంత చైల్డిష్ రీజన్ చెప్తున్నాను. లేదు, వీ కెన్ నోటీస్ when somebody is seeing at us. I mean basic thing. I agree with that. But అలాంటి అగ్రిమెంట్ ఏమైనా ఉందా అంటే వెడ్డింగ్ షోస్ లో గానీ బయట ఇంకెక్కడైనా నార్మల్ గా పాడొద్దు అలా ఏం లేదు. అలా లేనప్పుడు బికాజ్ అది మన పర్సనల్ లైఫ్ కి సంబంధించింది కదా. సో అలా అనడం వెరీ రాంగ్. బికాస్ కొంతమంది వాళ్ళ ఫ్యామిలీస్ కోసం పాడాల్సి వస్తుంది వెడ్డింగ్ షోస్ లో, అండ్ ఐమ్ వన్ ఆఫ్ దెమ్. సో పర్సనల్ అటాక్ అవుతుంది. ఇట్ ఫీల్స్ లైక్ అన్ ఇన్సల్ట్. సో సునీత గారు కూడా పాడున్నది, అది ఆవిడే చెప్పారు రీలో. నాకు అలా అనిపించలేదు అంటే నా టాలరెన్స్ లెవెల్ అక్కడ వరకు ఉంది. సో నేను నా ఒపీనియన్ నేను చెప్పాను. సో దిస్ ఇస్ వాట్ ఐ హ్యాడ్ టు సే. ఓకే. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, ఇప్పుడు ఇంత జరిగింది, అదే ఇండస్ట్రీలో మీకు ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటున్నారా? అసలు ఫ్యూచర్ లేకపోతే నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు నాకు ఇలా టీమప్ అయ్యారు కాబట్టి డౌటే నాకు ఆపర్చునిటీస్ వస్తాయో లేదో అని. కానీ ఒక హోప్ వచ్చింది ఏంటంటే, ఇప్పుడున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ కొంతమంది ఇప్పుడు చేస్తున్నారు మంచి మూవీస్, మంచి హిట్ సాంగ్ ఇచ్చారు రీసెంట్లో. వాళ్ళు కొంతమంది నాకు కాల్ చేసి మాట్లాడడం జరిగింది. లైక్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, ఎవ్వరు కూడా ఇంత ధైర్యం చేసి మాట్లాడలేదు. సో మీరు కెరియర్ మాత్రం ప్లీజ్ వదులుకోకండి, మేము ఉన్నాము మీకోసం, సాంగ్ చేస్తాము, అండ్ వీ వాంట్, మీ వాయిస్ బాగుంది, సో వీ డోంట్ వాంట్ లూజ్ సమ్మన్ లైక్ యూ అన్న మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. దానివల్ల కొంచెం హోప్ వచ్చింది. బట్ రియాలిటీ షోస్కి అయితే ఐమ్ డెఫినెట్లీ నాట్ గోయింగ్. I've made up my mind. ఈ మెంటల్ డ్రామా కానీ ఇవన్నీ నాకు ఇంకా భరించే ఓపిక లేదు. ఇన్ని సంవత్సరాలు అసలు దాంట్లో కంటిన్యూ అయ్యి ఇప్పుడు సడన్ గా అసలు ఇంకా నేను ఫెడ్ అప్. ఈ సీజన్ వల్ల మెయిన్లీ ఐమ్ ఫెడ్ అప్. సో అది మాత్రం నేను డెఫినెట్లీ చెప్తాను. పాడుతా తీయగా ఏమి ఇప్పుడు వచ్చింది కాదు, ఎస్పీబీ గారు 25 years ఇప్పుడు కూడా పాడుతా తీయగా స్టార్టింగ్ సాంగ్ ఒకటి పాడుతా తీయగానే ఆయన వాయిస్ వింటుంటేనే ఇట్లా ఎంత బాగా అనిపిస్తుంది, వస్తాయి మాకు ఇప్పటికి కూడా. సో అలాంటి పేరుని ఎందుకు వీళ్ళు ఇలా ఇంజస్టిస్ చేసి, ఎందుకు అలాగా అవుట్ఫిట్స్ విషయంలో చిన్న చిన్న విషయాల్లో అంత అన్కంఫర్టబుల్ పెట్టి కంటెస్టెంట్స్ని, సో దాని పేరు పాడు చేస్తున్నారని అయితే నాకు అనిపించి నేను చెప్పాను. ఐ రెస్పెక్ట్ ఎస్పీబీ సార్ అ లాట్. నన్ను తాతగారు అని పిలవమనేవాళ్ళు. సో మా బాండింగ్ అలాంటిదంటే అందరు అర్థం చేసుకోవాలి. అలాంటి షో మీద నాకు కూడా లేదు బ్యాడ్ నేమ్ తేవాలి అని. కానీ
ఇంకొక సైడ్ ఏంటంటే అలా మంచి షోని వీళ్ళు డిస్ట్రాయ్ చేస్తున్నారు ఓకే. అన్న దాంతో ఐఎమ్ ట్రైంగ్ టు సేవ్ దిస్. సో అందుకే నేను అంత బయట పెడతాను. ఎస్పీబీ గారి కొడుకు చరణ్ గారు కూడా ఇప్పుడు sir. హోస్టింగ్ Host, చేసే తనే yeah. కదా, మరి సార్ ఏమైనా అన్నారా? సార్కి ఇవన్నీ పట్టించుకోరు, జస్ట్ హోస్టింగ్ వరకే. Okay. సో ఇంకా ఆయన గురించి వీ కాంట్ టాక్ ఎనీథింగ్. యాజ్ అ పర్సన్ ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్. నార్మల్ గా బాగా పాడుతున్నావమ్మా ఇలా ఏమైనా చెప్తారా స్టేజ్ మీద ఉన్నప్పుడు కానీ పక్కన? యా, నాకు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎస్పెషలీ సారేగామే తర్వాత చాలా మెచ్చుకున్నారు, చాలా గోల చేశారు అక్కడ వావ్ అని. ఓ సో ఇవన్నీ జరిగాయి, బట్ ఆయనకు అంత అథారిటీ లేదు అక్కడ. సో యాజ్ అ హోస్ట్ హీ డిడ్ హిస్ జాబ్ అండ్ అంతే. ఓకే, అంతే. అంతవరకే. సో ఇప్పుడైతే నెక్స్ట్ ఫ్యూచర్ ఏమనుకుంటున్నారు మరి? మ్యూజిక్ ఇండస్ట్రీ ఓకే, మీకు ఆఫర్స్ ఉండి ఓకే, ఇంకొకటి మీ పేరెంట్స్ ఏమనుకుంటున్నారు వెనక సైడ్? మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఏం ఆలోచిస్తున్నారు దీని గురించి? ఫస్ట్ అయితే నేను చాలా ఆపడానికి అయితే ట్రై చేశారు, బికాజ్ చెప్పారు ఇలా యూఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ పవర్ఫుల్ పీపుల్, హేట్ డెఫినెట్లీ చాలా వస్తుంది, ఐ డోంట్ థింక్ నో బడీ విల్ సపోర్ట్ యూ అని అయితే అని చెప్పారు. బట్ నేను ఆగలేదు, నేను పెట్టేశాను. ఐ టోల్డ్ వాట్ ఐ హ్యాడ్ టు సే. నౌ దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ సపోర్టర్స్ కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు, చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. సో ఎంత చెప్పినా తక్కువే సపోర్టర్స్ గురించి. సో సపోర్ట్ చేస్తున్నారు, దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. నేను చెప్పినట్టు పేరెంట్స్ ఉన్నారు అండ్ వాళ్ళు చూసారు నేను ఎంత భరించాను. సో నన్ను అంత ఆపడానికి అయితే ట్రై చేయలేదు, కానీ చెప్పారు యాజ్ అ పేరెంట్స్ చెప్పారు. ఓకే. అండ్ మీకు ఫ్యాన్ పేజెస్ కానీ మీ ఫ్యాన్స్ కానీ బాగా ఎక్కువ కదా, ఇప్పుడు వాళ్ళ నుంచి ఎలాంటి మెసేజెస్ వస్తున్నాయి మీకు? వాళ్ళు ప్రతి గంటకి కూడా నా మీద అప్డేట్స్ పెడుతూ, ఏమైనా ఇంటర్వ్యూస్ వస్తే నాకు పంపించి, ఎవరైనా తెలియకుండా మాట్లాడితే వాళ్ళు పంపించి, ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, మీ గురించి అసలు ఏం తెలుసు. ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏవో నాకు మీరు తెలియకుండా మాట్లాడేస్తున్నారు. ఓకే. సో వాళ్ళవన్నీ కూడా నాకు పంపించి చాలా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దీస్ ఫ్యాన్ పేజెస్. నిజంగా చాలా అంటే చాలా ప్రేమ కురిపిస్తారు. ఓకే. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, మీకంటే వయసులో పెద్దవాళ్ళు, ఎక్స్పీరియన్స్లో పెద్దవాళ్ళు అయినప్పుడు ఏమైనా ఒక మాట అన్నా, ఒక మాట చెప్పినా తప్పే ఉంది, తీసుకోవచ్చు కదా, పెద్దవాళ్ళే కదా, ఎంతో చూసొచ్చి ఉంటారు కదా అనే క్వశ్చన్ కూడా ఉంటుంది. సో డెఫినెట్లీ ఆ విషయంలో నేను ఒప్పుకున్నా. ఇప్పుడు సునీత గారు కన్సిస్టెన్సీ లేదు నీకు అంటే ఓకే, అది ఆవిడ ఒపీనియన్, ఐమ్ డెఫినెట్లీ రెస్పెక్టింగ్ దాట్. నేను దాని మీద ఏం మాట్లాడలేను ఆ వీడియోలో కూడా. సో అలాంటి నేను ఒప్పుకుంటున్నాను, కానీ మీరు ఎందుకు అలా వేరే జడ్జెస్కి కూడా మీరు ఇలా చెప్పండి, నేను ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, అది ఎంతవరకు మీకు రైట్ అనిపిస్తుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. టాలెంటెడ్ వైజ్ దే డెఫినెట్లీ లెజెండ్స్, దానిలో ఏం డౌట్ లేదు. I'm a fan. I'm still a fan వాళ్ళకి. As a singer, as a music director, as a lyricist, I'm still a fan. కానీ జడ్జ్మెంట్లో ఇంజస్టిస్ ఎందుకు చేశారు? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ జడ్జెస్ని దేవుళ్ళ చూడడం ఒక్కటి ఆపాలి. దే ఆర్ ఆల్సో హ్యూమన్స్. సో వాళ్ళు ఏది చెప్తే అదే సత్యం అని మీరు అనుకోకూడదు. మీకంటూ మీ ఓన్ ఒపీనియన్స్ ఉండాలి. సో దిస్ ఇస్ వాట్ ఐ కెన్ సే. ఇంజస్టిస్ జరిగినప్పుడు అక్కడ ఎవరున్నా కూడా వీ హ్యావ్ టు స్పీక్ అవుట్. ఇంజస్టిస్ ఇన్ ద సెన్స్ ఏమని? అంత ఇంజస్టిస్ అంటే ఏం జరిగినట్టు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పిన డిస్క్రిమినేషన్ మిగతా వాళ్ళకి మీకు చాలా తేడా చూస్తున్నారు. ఓకే. మేము ఎంత కష్టపడ్డాం లిరిక్స్ నేర్చుకోవడానికి, కానీ ఎంత సింగర్స్కి వాళ్ళకే తెలుసు లిరిక్స్ నేర్చుకోవడం ఎంత కష్టమో తక్కువ డ్యూరేషన్లో. ఒక్క పాట కాదు, 4 to 3 songs ఇచ్చేవాళ్ళు మాకు. సో ఎంత కష్టం లిరిక్స్ నేర్చుకోవడం, ఆ లైట్స్కి వాటికి లిరిక్స్ మర్చిపోకుండా ఒక్క లైన్ కూడా, దాంతోపాటు పర్ఫామ్ చేయాలి, స్మైల్ చేస్తూ పాడాలి, ఇన్ని ఉంటాయి అక్కడ చేయడం. ఇట్స్ నాట్ ఈజీ. సో అలాంటప్పుడు మేము చేస్తున్నప్పుడు మీరు లిరిక్స్ మర్చిపోయిన వాళ్ళని ఎలా టాప్లో తీసుకెళ్ళి పెడతారు? ఇది మరి ఇంజస్టిస్ కాదా? ఎవరు ఆ లిరిక్స్ మర్చిపోయిన వ్యక్తుల పేర్లు ఏమైనా చెప్పగలరా? కష్టమా? పాటలు చెప్పగలను, వాళ్ళు పాడిన పాటలు నేను వీడియోలో చెప్పాను. ఓకే. సో 3 to 4 songs మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు, నానా అని పాడిన వాళ్ళు ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే లిరిక్స్ మార్చి వాళ్ళు ఓన్ లిరిక్స్ పెట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు స్టేజ్ మీద. ఒక ఎమోషనల్ సాంగ్ని కామెడీ సాంగ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, మీరు ముందు చూస్తారు. సో వీళ్ళని మీరు టాప్లో ఎలా పెట్టి నేనేం లిరిక్స్ మర్చిపోకుండా ఐ గేవ్ మై బెస్ట్, మీరు ఈ సాంగ్ నాకు వచ్చినా కూడా, సో నన్ను ఎలా ఎలిమినేట్ చేశారు? మరి ఇది ఇంజస్టిస్ కాదా? ఓకే. సో దానికి ఆన్సర్స్ సో ఐ గేవ్ ఎవ్రీ రీజన్, ఎవ్రీ పాయింట్ ప్రూఫ్స్ పెట్టాను. దట్స్ ఆల్ ఐ డిడ్. ఓకే. బట్ ఇంకా కొంచెం సపోర్ట్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఏది నిజం అనేది, బట్ ఏదైనా సరే ట్రూత్ టు బి టోల్డ్ కదా. వన్ మోర్ థింగ్, సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, దట్స్ టోటలీ యువర్ ఒపీనియన్, కానీ హేట్ స్ప్రెడ్ చేయకండి. నా మీద నా గురించి ఏం తెలియకుండా హేట్ అనేది స్ప్రెడ్ చేయకండి. ఓకే. సో దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు సే. హూ సపోర్టెడ్ యూ త్రూ అవుట్ దిస్ జర్నీ? అంటే ఎవరున్నారు మీకు వెనక నిలబడి ఓకే అమ్మా ఇట్స్ ఓకే
యూ కెన్ డూ ఇట్, నెక్స్ట్ చూసుకుందాం ఏం పర్లేదు. ఇట్స్ ఓన్లీ మై పేరెంట్స్, ఓకే. ఇంకెవ్వరు లేరు. అండ్ ఇంకొకటి కూడా అన్నారు చాలామంది, మీ పేరెంట్సే నిన్ను పుష్ చేస్తున్నారు ఆర్ సమ్మన్ పవర్ఫుల్ ఇస్ బిహైండ్ యూ అని. ఓకే. దట్స్ వెరీ వెరీ రాంగ్. నా వెనకాల ఎవరు పవర్ఫుల్ లేరు. ఉంటే కూడా మేబీ పెద్దవాళ్ళు నాకు సపోర్ట్ చేసేవాళ్ళేమో ఇప్పుడు. సో నాకు పవర్ లేదు, వీఆర్ నాట్ వెరీ రిచ్. సో ఇవన్నీ ఉన్నాయి. నా వెనకాల ఉన్నది ఒకటే థింగ్ విచ్ ఇస్ పెయిన్ మేడ్ మీ డూ ఎవ్రీథింగ్. సో నా వెనకాల ఉన్న రీజన్ అది ఒక్కటే. అయ్యో, మీరు ఇంత చిన్న వయసులో అలా పెయిన్, మెంటల్ ట్రామా అంటే అండ్ నా ఏజ్తో చూడకే చాలా బాగాలేదు. ఇప్పటి నుంచే ఇంత ట్రామా తీసుకోవాల్సిన అవస్థ వచ్చేసిందా అని ఫస్ట్ బాధేస్తుంది. అవన్నీ పక్కన పెట్టండి. ఒక ముగ్గురో నలుగురో మీ టాలెంట్ని ఎవరు జడ్జ్ చేయలేరు. ఫస్ట్ థింగ్, మేబీ ఒక దగ్గర ఒక పార్ట్లో మిస్ అయ్యి ఉండొచ్చు, కానీ అసలు టాలెంట్ లేకపోతే ఇన్ని ఇయర్స్ ఈ సింగింగ్ దీంట్లో ఉండరు కదా. సో యు ఆర్ వెరీ టాలెంటెడ్ ప్రవసి గారు. థ్యాంక్ యూ సో మచ్. యూ కీప్ డూయింగ్ యూ. మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి. ఆపేయకండి. ఫస్ట్ థింగ్ అస్సలు ఆపేయకండి. మ్యూజిక్లో కానీ సింగింగ్లో కానీ ఏ ఛాన్స్ ఉన్నా సరే ఆపకండి. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ ఇంత జర్నీ చేసి వచ్చి ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ వల్ల ఆగిపోవడం ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. నేనైతే అసలు యాక్సెప్ట్ చేయలేను. ఏదేమైనా సరే యూ హ్యావ్ టు కీప్ మూవింగ్ ఆన్. ఓకేనా? I'll definitely keep practicing and learning new things. Yeah. Okay. Thank you so much. Thank you. Okay, guys. That's all for today. We'll meet you in the next interview. Until then, take care. Bye bye.